ఆ రోజు ఆదివారం ఉదయాన్నే కాఫీ తాగుతున్న శ్రీలక్ష్మికి థ్యాంక్ యూ అంటూ గట్టిగా అరుస్తున్న కొడుకు గిరి గొంతు వినిపించడంతో ఆశ్చర్యపోయింది. గబగబా తన దగ్గరకు పరిగెత్తింది. ఆ అబ్బాయి నిద్రలోనే నవ్వుతూ కలగంటున్నాడు. అప్పుడామె నాన్న గిరి లే, టైం చాలా అయింది అంటూ నిద్రలేపింది. దాంతో ఉలిక్కిపడి లేచి చుట్టూ చూశాడు. ఇదంతా కల అని నిరాశగా అన్నాడు. శ్రీలక్ష్మి నవ్వుతూ ముందు పళ్ళు తోముకొనిరా, ఆ తర్వాత కలేమిటో చెబుదువు గాని అంది. లేదమ్మా, ముందు కలేంటో చెబుతాను, లేదంటే మర్చిపోతా. ఎంత మంచి కలో అన్నాడా ఆ అబ్బాయి పక్క మీదే కూర్చొని. దాంతో అలాగే, ఇప్పుడే చెప్పు మరి అందామె. అమ్మా, గిన్నీస్ రికార్డ్ సాధించా తెలుసా అన్నాడు గిరి సంతోషంగా. గిన్నీస్ రికార్డే? ఎందులో అని నవ్వుతూ అడిగింది శ్రీలక్ష్మి. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు నేను ఓ కొత్త పరికరం కనుక్కున్నానమ్మా. ఇంతవరకు ఎవ్వరూ అలాంటిది తయారు చేయలేదు తెలుసా అన్నాడా అబ్బాయి. నిజంగా మంచి కలే వచ్చింది అంది వాళ్ళమ్మ. ఇంతలో గిరి వాళ్ళ నాన్న గదిలోకి వచ్చి, నేనంతా విన్నాను, నువ్వు లేచి పళ్ళు తోముకొనిరా, మనం దీని గురించి మాట్లాడుకుందాం అన్నాడు. ఇక వెంటనే లేచి పళ్ళు శుభ్రం చేసుకొని వచ్చి అమ్మ ఇచ్చిన పాలు తాగుతూ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. గిరి, నాన్న పొద్దున్నే వచ్చిన కలలు నిజమవుతాయని నానమ్మ అప్పుడప్పుడో చెప్పింది. మరి నా కల పొద్దున్నే కదా వచ్చింది, నిజం అవుతుందా కదూ అని అమాయకంగా అడిగాడు. ఆయన నవ్వుతూ నిజం అవుతాయి అని అంటుండగానే భలే భలే అని చప్పట్లు కొట్టాడు గిరి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు అబ్దుల్ కలాం. గొప్ప పనులు గురించిన కలలు మంచివే, అయితే ఊరికే ఊహల్లో తేలిపోతూ ఉంటే లాభం లేదు. వాటిని నిజం చేసుకోవటం ముఖ్యం. అందుకు తగ్గ కృషి చేయాలి. ఇదంతా కాలుష్యం గురించి కదూ నీ కల అన్నాడు గిరి వాళ్ళ నాన్న. అవును నాన్న, అలాగే గిన్నీస్ రికార్డ్ గురించి కూడా అని చెప్పాడా అబ్బాయి. అప్పుడు గిరి వాళ్ళ నాన్న, ఇంతకీ కాలుష్యం ఎన్ని రకాలో తెలుసా అని అడిగాడు. కాలుష్యం ప్రధానంగా 3 రకాలు. వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూమి కాలుష్యం, ఇంకా శబ్ద కాలుష్యం కూడా ఉంటుందని మా టీచర్ చెప్పారు అన్నాడు గిరి. మరి ఈ కాలుష్యాలకు కారణమేంటో చెప్పగలవా అని ప్రశ్నించారు ఆయన. కర్మాగారాలు, వాహనాలు వదిలే పొగ, రసాయనాల విడుదల, అడవుల చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే పొగ, వంట చెరకు వినియోగం మొదలైన కారణాల వల్ల గాలి కాలుష్యితం అవుతుంది. పరిశ్రమల వ్యర్థాలను నదులు కాలుష్యంలోకి, కాలువలోకి పడటం, సముద్రాల్లో చెత్త పడేయటం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. నేలలో కలిసిపోని ప్లాస్టిక్ వ్యర్థం అధికం కావటం, పంట పొలాలకు వాడే రాసాయనిక, క్రిమిసంహారక మందులు మొదలైన వాటి వల్ల నేల కాలుష్యం అవుతుంది. ఫ్యాక్టరీలు, వాహనాలు, బాణాసంచా చేసే తీవ్ర శబ్దాల వల్ల ధ్వని కాలుష్యం పెరుగుతుందని బదులిచ్చాడా అబ్బాయి. చాలా బాగా చెప్పావు గిరి. వీటిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అందుకు మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడటం తగ్గించడం, రసాయనిక వ్యర్థాలు నీటి వనరుల్లో కలవకుండా జాగ్రత్త పడటం, పొలాలకు సేంద్రియ ఎరువులను వాడటం, బ్యాటరీతో నడిచే వాహనాలను వాడటం వంటివి తప్పక పాటించాలి. ఇవన్నీ కూడా ముందు ముందు నీకు ఇంకా బాగా తెలుస్తాయి. కాలుష్యాన్ని అరికట్టినప్పుడే
పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. నువ్వు ఈ అంశాలపై దృష్టి పెట్టి ఆ దిశగా ఆలోచిస్తూ ఉంటే నీ కల తప్పక నిజమవుతుంది. కాబట్టి పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు రాసేశాను, అయిపోయింది అనుకోకుండా వాటిని ఆచరిస్తూ కొత్త ఆలోచన ప్రయోగాలతో కాలుష్య నివారణ కోసం కృషి చేయాలి. సరేనా అని చెప్పాడు గిరి. వాళ్ళ నాన్న తప్పకుండా నాన్న అని జవాబిచ్చాడు గిరి. మా గిరి తన కలను తప్పక సాకారం చేసుకుంటాడు అంటూ కొడుకును దగ్గరికి తీసుకుంది శ్రీలక్ష్మి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నక్షత్ర, దీక్ష అక్కా చెల్లెళ్ళు. నక్షత్రకు 9 సంవత్సరాలు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతుంది. దీక్షకు 6 సంవత్సరాలు. 2వ తరగతి చదువుతుంది. తండ్రి అరుణ్ కుమార్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి, తల్లి గీతాంజలి గృహిణి. ఈ అక్కా చెల్లెళ్ళు కాస్త ఖాళీ సమయం దొరికినా చాలు రై రై అంటూ స్కేటింగ్ చేస్తున్నారు. రింగ్ లేకపోయినా రోడ్డుపైనే సాధన చేస్తూ పతాకాల పంట పండిస్తున్నారు. నక్షత్ర చిన్ననాటి నుంచే చదువుతో పాటు వివిధ క్రీడల్లోనూ అద్భుతమైన ప్రతిభతో దూసుకుపోతుంది. 3 ఏళ్ల వయసులో స్విమ్మింగ్లో శిక్షణ తీసుకోవటం ప్రారంభించింది. క్రీడలపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో వారి ఇంటి సమీపంలో స్కేటింగ్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు సత్తా చాటుతుండటం తనలో స్ఫూర్తి నింపింది. దీంతో గత ఏడాది ఆగస్టులో స్కేటింగ్లో తర్ఫీదు తీసుకోవటం ప్రారంభించింది. గత ఏడాది సెప్టెంబర్లో గుంటూరులో జరిగిన ఐస్ స్కేటింగ్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ అండర్ 10 పోటీల్లో పాల్గొని 500 మీటర్ల ఇన్లైన్లో కాంస్య పథకం సాధించింది. అదే స్ఫూర్తితో నవంబర్లో పులివెందులలో జరిగిన కడప జిల్లా స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో 2000 మీటర్లు, 400 మీటర్లు ఫ్యాన్సీ లైన్లో 2 బంగారు పథకాలతో మెరిసింది. అలా స్కేటింగ్లో రాటుదేలి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ ఏడాది జనవరి 7 నుంచి 29 వరకు గోవాలో జరిగిన జాతీయ స్థాయి అండర్ 10 స్కేటింగ్ పోటీల్లో రిలే ప్రో ఇన్లైన్లో 2 రజత, 1 కాంస్య పథకాన్ని కైవసం చేసుకుంది. ఇలా ఈ చిన్నారి ఉత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించింది. అక్కను చూసి స్ఫూర్తి పొందిన దీక్ష తను శిక్షణ తీసుకోవటం ప్రారంభించింది. నువ్వు బొద్దుగా ఉన్నావు, స్కేటింగ్ చేయలేవు, నీ వల్ల కాదు అని క్రీడా ప్రాంగణంలో తన తోటి స్నేహితులంతా హేళన చేసేవారు. అయినా అంకుఠిత దీక్షతో బంగారు పథకాలు సాధించి హేళన చేసిన వారికి ధీటుగా సమాధానం ఇచ్చింది. అక్కను మించి మెరుగైన ప్రదర్శనలతో అబ్బురపరిచింది. గత ఏడాది సెప్టెంబర్లో గుంటూరులో జరిగిన ఐస్ స్కేటింగ్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ పోటీల్లో అండర్ 8 పాల్గొని 150 మీటర్ల ఇన్లైన్లో బంగారు పథకం సాధించింది. నవంబర్లో పులివెందులలో జరిగిన కడప జిల్లాలో స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం కైవసం చేసుకుంది. ఈ ఏడాది జనవరిలో గోవాలో జరిగిన జాతీయ స్థాయి అండర్ 8 స్కేటింగ్ పోటీల్లో ప్రో ఇన్లైన్ రిలేలో బంగారు పథకాలను సాధించి ఈ అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రతిభ అనేది ఏ ఒక్కరి సొంతం కాదు, అది ఏ ఒక్కరికి హక్కు కాదు. ప్రతిభ సాధించాలి అనే సంకల్పం మనలో దృఢంగా నిశ్చయించుకున్నప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మనలో నుంచి బయటికి వెలువడతాయి. అలా పిల్లల్ని, పెద్దల్ని ప్రోత్సహించితే మనిషి సాధించలేనిదంటూ ఏదీ లేదని మరొకసారి ప్రూవ్ చేశారు ఈ అక్కా చెల్లెళ్ళు.
చూడటానికి చిన్నపిల్లలైనా తల్లిదండ్రులు గౌరవం ఇచ్చే విధంగా పెరుగుతున్నారంటే ఎంత ప్రోత్సహిస్తే అలా